హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 తెలంగాణకు సంబంధించి ఇంపార్టెంట్ జీవో అయితే వచ్చేసింది. ఇక ముందు జీవో 33 కాకుండా జీవో 150 ప్రకారం అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. సో ఇంకా అది మీకు అంతా తెలిసే ఉంటుంది. అండ్ దాని ప్రకారం ఒక 4 కేటగిరీల స్టూడెంట్స్కి ఎవరైతే పేరెంట్స్ తెలంగాణ వాళ్ళు అయ్యుండి వాళ్ళ జాబ్ రీత్యా వాళ్ళు బయటి రాష్ట్రాల్లో చదువుతుంటే వాళ్ళకి మాత్రం లోకల్ ఇస్తారు. సో దానికోసం ఇప్పుడు 9 to 11 వరకు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఆ వెబ్సైట్లో పెట్టారు ఆల్రెడీ. సో అదంతా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ దొరుకుతుంది. అండ్ మనం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు రాబోయే ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మరి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చూసినప్పుడు 15th నుంచి కౌన్సిలింగ్ స్టేట్ కోటా స్టార్ట్ అవుతుందని ప్రతి న్యూస్ పేపర్లో ఇవాళ ఇచ్చారు. సో యాక్చువల్గా అన్ని న్యూస్ పేపర్లో 1 వీక్ బ్యాకే 11th వరకు వస్తుందని చెప్పారు. యాస్టీజ్ అలానే అవుతుంది దాదాపు. సో ఇప్పుడు 15th నుంచి, ఎందుకంటే 11th వరకు వాళ్ళు డాక్యుమెంట్స్ ఇస్తారు. 12th నాడు మెరిట్ లిస్ట్ వచ్చినా కూడా ఇంకో 2 days టైం ఇచ్చి మళ్ళీ దానికి ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. దాని ప్రకారం అడ్మిషన్స్ అవుతాయి. అండ్ అప్పుడు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ మీకు 15th వరకు వస్తుంది. వెబ్ ఆప్షన్స్కి 14 or 15. ఆ తర్వాత మీకు ఒక 19 వరకు టైం ఇస్తారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. 20 or 21 ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ ఇక్కడే ఇచ్చేస్తారు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు. సో 21 to 22 మధ్యలో ఫస్ట్ రౌండ్ అయితే అలాట్మెంట్ తెలంగాణలో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కాలేజ్ డేట్ కూడా 22 ఇచ్చారు, కానీ ఇది మారుతూ ఉంటుంది. ఒకవేళ మారకున్నా కూడా నో ప్రాబ్లం. ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత జాయిన్ అయిపోయి అక్కడ మీరు క్లాస్ అయితే వినొచ్చు. సో ఆల్మోస్ట్ చేంజ్ అవుతుంది క్లాసెస్ టైం అయితే. సో 15th 14th మధ్యలో వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అండ్ 20 or 21 మీకు అలాట్మెంట్ వచ్చేస్తుంది ఫస్ట్ రౌండ్కి సంబంధించి. మరి టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. టోటల్ కాలేజెస్ తెలంగాణలో అవైలబుల్ ఉన్న కాలేజెస్ గవర్నమెంట్ అయితే ఈ 2024-25 ప్రకారం గవర్నమెంట్ అయితే ఇక్కడ మీకు 35 కనిపిస్తున్నాయి. సో గవర్నమెంట్ 35 అండ్ ఇప్పుడు ఇంకొక కాలేజ్ కొడంగల్ యాడ్ అయింది కాబట్టి 36 గవర్నమెంట్ కాలేజెస్ మీకు ఇక్కడ చూడొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ కొడంగల్లో 50 సీట్స్, అందులో 43 ఆల్ ఇండియాకి వెళ్తే 43 స్టేట్ కోటాకి వెళ్తే 7 ఆల్ ఇండియాకి వెళ్తాయి. సో టోటల్ గవర్నమెంట్ సీట్స్ అయితే 3,578 అండ్ 42 ప్లస్ కొడంగల్ కలిపి. సో టోటల్గా 8 సీట్స్ అయితే మీకు ఉంటాయి. అండ్ 3,620 3,620 గవర్నమెంట్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇవన్నీ 644 అయితే ఆల్ ఇండియాకి వెళ్తాయి. ఓకేనా, ఆల్ ఇండియాకి వెళ్తాయి. అండ్ 3,620 గవర్నమెంట్ సీట్స్ అయితే తెలంగాణలో ఉంటాయి. అండ్ ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ కూడా మీరు చూడొచ్చు. సేమ్ ప్రైవేట్ కాలేజ్ 26, ఒకటి ఫాదర్ కొలంబో ఒకదాన్ని అయితే మీకు ఈసారి పర్మిషన్ పోయింది, కానీ మళ్ళీ 50 సీట్స్తో ఇచ్చా అంటున్నారు. సో అంటే ఆల్మోస్ట్ 150 సీట్స్ కాలేజీలో 50 సీట్స్ అంటే ఒక 100 సీట్స్ లాస్ అయ్యాయి. దీని బదులైతే కొడంగల్ ప్లస్ 50 వచ్చాయి అండ్ ఈఎస్ఏలో ఒక 25 పెంచారు. సో ఆల్మోస్ట్ ఇంకా పోయినసారి సీట్సే ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు, కానీ అఫీషియల్గా అయితే తెలీదు. సో టోటల్గా మీకు ప్రైవేట్ కాలేజీలో ఈ 2,155 అండ్ 2,045 అనేది మేనేజ్మెంట్. సో ఓవరాల్గా మీకు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 6,000 వరకు అయితే సీట్స్ ఉన్నాయి. ఓకే, 3,620 ప్లస్ ఇక్కడ మీకు 50 సీట్స్ తీసేయండి, ఫాదర్ కొలంబో వెళ్ళిపోయింది. సో 2,100. ఓకే, 5,700 నుంచి 800 వరకు అయితే సీట్స్ ఉంటాయి ఫైనల్ వరకు. సో ఇవైతే కేటగిరీ ఏకి సంబంధించినటువంటి సీట్స్. సో ఓవరాల్గా మనకి ఇంకా కొన్ని సీట్స్ యాడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ప్రైవేట్ కాలేజెస్లో. సో కట్ ఆఫ్ అయితే మ్యాక్సిమం మనం మొన్న చెప్పుకున్న వాటికంటే కొంచెం తగ్గే ఛాన్సే ఉంటుంది. సో ఓవరాల్గా ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళు కూడా రావట్లేదు కాబట్టి. సో ఇంకా 21 వరకు మీకు ఫస్ట్ రౌండ్ వచ్చేస్తుంది. మీరు ప్రయారిటీ లిస్ట్ ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి. ఇంకా నాకు వస్తుందా లేదా అనేదానికి టైం అయిపోయింది. సో మీరు తెలుసుకొని కూడా చేసేది ఏముండదు. సో మీరైతే ఆ ప్రయారిటీ లిస్ట్ రెడీ చేసుకొని మిగతా ప్రాసెస్కి అయితే రెడీ ఉండండి.